జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 57వ శ్లోకం. సర్వత్రానభిస్నేహ తత్వత్తాప్య శుభాశుభం నాభినందంతి నాద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 8వ శ్లోకం. యదా సంహారతే చాయం కూర్మో జ్ఞానివ సర్వశ ఇంద్రియానింద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్థం: ఓ అర్జున, ఎప్పుడైతే ఒక మనిషి మంచిని పొగడడం కానీ చెడుని తక్కువ చేసి మాట్లాడడం కానీ చేయకుండా వాటి వల్ల ప్రభావితం కాకుండా ఉంటాడో అప్పుడు అతను పరిపూర్ణ జ్ఞాన స్థితిలో ఉంటాడు. ఎలాగైతే ఒక తాబేలు తన యొక్క ఇంద్రియాలన్నిటినీ తన యొక్క చిప్పలోనికి దాచుకుంటుందో అలాగే ఒక మనిషి కూడా తన యొక్క బాధను, దుఃఖాన్ని, సంతోషాన్ని మరియు తన యొక్క కోపాన్ని అన్నిటినీ దాచుకొని బయటికి ప్రవర్తిస్తాడో అప్పుడే ఆ యొక్క మనిషి జ్ఞానవంతుడు, పరిజ్ఞానుడు అని చెప్పబడతాడు.